ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము చేపట్టాల్సిన ముఖ్యమైన పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందులో పోలవరం, అమరావతి పునర్నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనిలో భాగంగా సీఎం చేసిన కృషితో కేంద్ర ప్రభుత్వం సహకారంతో పనులు కూడా ఊపందుకున్నాయి. ఏపీ రాజధాని అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా టీడీపీ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అక్కడ అభివృద్ధిని అడ్డుకుంది. 5 ఏళ్ల పాటు కక్షపూరితంగా వ్యవహరించి 3 రాజధానుల పేరుతో కుట్ర పన్నింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు తిరిగి ఊపందుకున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ చేసిన ప్రభుత్వం మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణులతో అర్ధాంతరంగా ఆగిపోయిన నిర్మాణాల పటిష్టతపై సర్వే చేయించింది. వారి నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అమరావతి పనుల్ని ఈ నెలాఖరు నుంచి ప్రారంభించనుంది. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 41,000 కోట్లతో రీటెండర్లు సైతం పిలిచి ఖరారు చేసింది. అయితే ఈసారి టెండర్ల ద్వారా నిర్మాణ ఖర్చు గతంతో పోల్చితే 30% పైగా పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో గత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచింది. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో రాజధాని పనులు ఈ నెలాఖరు నుంచి శరవేగంగా ముందుకు సాగనున్నాయి. ఈ పనుల్ని వచ్చే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు సిఆర్డీఏ టార్గెట్ గా పెట్టుకుంది. సుమారు 41,000 కోట్లతో తొలుత ప్రారంభించిన పనులు ఇప్పుడు అవే పనులు 60,000 కోట్లకు పైగా చేరనున్నాయి. ఈ మొత్తంలో 30% గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అదనపు వ్యయమవుతోందని అధికారులు తెలిపారు. అమరావతి రాజధాని పనులు 2015 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో వేగంగా జరిగాయి. కానీ 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో అమరావతి పనుల్ని అటకెక్కించింది. దీంతో జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు రాజధానిలో ఒక్క తట్ట మట్టి కూడా పనిచేయలేదు. దీంతో రాజధాని పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఏపీ రాజధాని అమరావతికి ఊపిరొచ్చింది. వచ్చి రాగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిర్మాణాలకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించారు. వీటితో పాటు మరో 1,24,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సంబంధించిన 4,053 అపార్ట్మెంట్ల నిర్మాణం కూడా గతంలోనే ప్రారంభించారు.